ఏంట్రా అడుక్కునే వాడి దగ్గర చిల్లర లాగా అన్ని డెబిట్ కార్డ్స్ ఉన్నాయి. ఏం పోలికండి అదే? సరేలే, ఇన్ని డెబిట్ కార్డ్స్ ఉన్నాయి కదా, వాడతావా వీటిని? ఎందుకు అన్నా ఎన్ని రకాలు కొడతా 2 రకాలు కొడతా వాటిని. ఎలా వాడతావు? దేనికి వాడతావు అంటే గోక్కుంటావేంట్రా? దీనికే వాడతా. బోర్ని దీనికి వాడతావా? దీనికి కూడా వాడతా. ఈ పనికి తప్ప ఇంకా దేనికి వాడవా? అంత అవసరం ఏముంది మేడం, యూపీఐ ఉంది కదా అదే వాడుకుంటున్నా, డెబిట్ కార్డు వాడలా. యూపీఐ మంచిది, చాలా ఈజీగా ఉంటుంది, కానీ డెబిట్ కార్డులో ఉండే ప్రివిలేజెస్ దీంట్లో ఉండవు. అంత బెనిఫిట్స్ ఏముంటాయి అసలు డెబిట్ కార్డు యూజ్ చేయడం వల్ల? చాలా ఉంటాయి, చెప్పనా? చెప్పండి. ఓకే, అసలు ముందు డెబిట్ కార్డ్ అంటే ఏంటో మన సబ్స్క్రైబర్స్ కోసం ఒకసారి సింపుల్గా చెప్పండి. అంటే నాకు కూడాలే. A debit card is a common type of plastic money that gives you electronic access to your saving account at any bank. తెలుగులో చెప్పొచ్చుగా. అయితే మిషన్లో ఏటీఎం కార్డ్ పెట్టు, పిన్ కొట్టు, డబ్బులు పట్టు. ఇది బాగుంది. ఇప్పుడు దాని యూజెస్ ఏంటో చెప్పండి. ఒక డెబిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా? యాక్సిడెంటల్ కవరేజ్ ఫ్రీగా వస్తుంది, రివార్డ్ పాయింట్స్ ఉంటాయి, సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది, ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది, అండ్ మొబైల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. అయితే ఈ వీడియో చూసే వాళ్ళు మాత్రం స్కిప్ చేసైనా సరే కంప్లీట్గా చివరి వరకు వీడియో చూడండి, దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది. అసలు ఈ బ్యాంక్స్ ఆఫర్ చేసే దాంట్లో ముఖ్యంగా యూజ్ అయ్యే బెనిఫిట్ ఏంటంటే యాక్సిడెంటల్ కవరేజ్. బేసిక్గా ప్రతి ఒక్క మనిషికి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది అవసరం. దీనికోసం మనం ప్రతి ఒక్కరు వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర ఇన్సూరెన్స్ని కొనుక్కుంటాం. అదేదో మనకి ఫ్రీగా వస్తాయి, సూపర్ కదా. అది ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తర్వాత చెప్తా. ముందు ఏ బ్యాంక్స్ ఏ డెబిట్ కార్డ్స్కి ఎంతెంత కవరేజ్ ఆఫర్ చేస్తాయో చూపిస్తా, చూసుకోండి. డెబిట్ కార్డ్ మీద వచ్చే ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఒకే బ్యాంక్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెబిట్ కార్డ్స్ ఉంటాయి. అండ్ ఒక్కొక్క డెబిట్ కార్డ్ పైన వచ్చే ఇన్సూరెన్స్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే మనకి ఇందులో గోల్డ్, ప్లాటినం, ప్రైడ్ అండ్ ప్రీమియం డెబిట్ కార్డ్స్ అనేవి ఉంటాయి. వీటన్నిటికీ డిఫరెంట్ యాన్యువల్ ఫీజెస్ ఛార్జ్ చేస్తారు అండ్ ఇన్సూరెన్సెస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఈ గోల్డ్ డెబిట్ కార్డ్ వచ్చేసరికి ఏంటంటే 4 lakhs ఇన్సూరెన్స్ ఉంటుంది అనమాట. ఇది ఓన్లీ ఎయిర్ అనమాట. అండ్ తర్వాత 2 lakhs ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇది నాన్ ఎయిర్. అంటే ఎయిర్లో ఏమైనా యాక్సిడెంట్ జరిగితే, లైక్ మనం ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు ఏమైనా యాక్సిడెంట్ జరిగి రిస్క్ జరిగిందంటే 4 lakhs డెత్ బెనిఫిట్ వచ్చింది. అండ్ రోడ్డు మీద లైక్ రోడ్డు ఇంకా ఎక్స్క్లూడింగ్ ఎయిర్, ఇంకా ఏ రకంగా రిస్క్ జరిగినా మనకి 2 lakhs అనేది ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చింది. సో ఈ డెబిట్ కార్డ్ ఇన్సూరెన్స్లు అన్నీ కూడా ఇంతే ఉంటాయి. అంటే ఎయిర్కి అయితే ఒక రకమైన ఇన్సూరెన్స్ ఉంటుంది అండ్ నాన్ ఎయిర్కి అయితే ఒక రకమైన ఇన్సూరెన్స్ ఉంటుంది. అండ్ ఈ ప్లాటినం డెబిట్ కార్డ్కి వచ్చేసరికి ఏమో ఎయిర్ అయితే 10 lakhs, నాన్ ఎయిర్ అయితే 5 lakhs ఉంటుంది. అండ్ ఈ ప్రైడ్ డెబిట్ కార్డ్కి వచ్చేసరికి ఎయిర్ అయితే 4 lakhs అండ్ నాన్ ఎయిర్ అయితే 2 lakhs ఉంటుంది అనమాట. అండ్ ఈ ప్రీమియం డెబిట్ కార్డ్ వచ్చేసరికి 10 lakhs ఉంటుంది అనమాట. ఎయిర్ అయితే, నాన్ ఎయిర్ అయితే 5 lakhs ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసరికి వాటి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్. కుదిరినంత వరకు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ వేసే కార్డ్సే తీసుకోండి. యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కార్డ్ ఇచ్చారంటే తీసుకోవద్దు, ఎందుకంటే మీకు పెద్దగా ఉపయోగం ఉంటుంది ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేయడానికి తప్ప. అండ్ ఈ ఇన్సూరెన్స్ మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే మీరు లాస్ట్ 90 daysలో అట్లీస్ట్ 1 transaction చేసి ఉండాలన్నమాట. అది అట్లీస్ట్ ఏటీఎం అయినా అయి ఉండాలి, POS ట్రాన్సాక్షన్ అయి ఉండాలి, ఆర్ఎల్స్ ఎనీ వెబ్సైట్లో కామర్స్ ట్రాన్సాక్షన్ అయినా అయి ఉండాలి. ఒకవేళ లాస్ట్ 90 daysలో ఒక ట్రాన్సాక్షన్ కూడా చేసి ఉండకపోతే మనకి ఆ ఇన్సూరెన్స్ అనేది ఎలిజిబుల్ అవ్వం మనం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ తర్వాత HDFC బ్యాంక్లో ఉండే ఇన్సూరెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇది వచ్చరికి ఏంటంటే ఫస్ట్ టైమ్స్ పాయింట్ డెబిట్ కార్డ్ అనమాట. ఇది వచ్చరికి ఎయిర్ కానీ, రైల్లో కానీ, రోడ్లో కానీ మీకు 5 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అండ్ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే వాళ్ళు అయితే మాత్రం మీకు 1 crore దాకా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అండ్ దీని మెయింటెనెన్స్ ఛార్జెస్ వచ్చేసరికి జస్ట్ 650 rupees అనమాట. అండ్ ఈ రిమైనింగ్ రూపే కానీ, లేదంటే రూపే ప్రీమియం కార్డు కానీ, మిలీనియం కార్డు కూడా సేమ్ ఉంటుంది అనమాట. అంటే HDFC డెబిట్ కార్డ్స్ అన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. అండ్ ఇంకా మీ దగ్గర ఉన్న డిఫరెంట్ డెబిట్ కార్డ్స్ ఉన్నాయంటే ఒకసారి రెస్పెక్టివ్ బ్యాంక్ ఒక వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇది కూడా మనకి అట్లీస్ట్ లాస్ట్ 30 daysలో 1 transaction చేసి ఉండాలి. అది ఎయిదర్ POS ఆర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్. అండ్ ICICI బ్యాంక్ వచ్చేసరికి రెగ్యులర్ డెబిట్ కార్డ్కి 150 rupees యాన్యువల్ ఫీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఎయిర్లో యాక్సిడెంట్ జరిగితే మనకి 50,000 rupees ఇన్సూరెన్స్ ఇస్తారు. సిల్వర్ కార్డ్కి వచ్చేసరికి కూడా సేమ్ అనమాట. అండ్ గోల్డ్ కార్డ్కి వచ్చేసరికి మనకి వీళ్ళు యాన్యువల్ ఫీజ్ అయితే మెన్షన్ చేయలేదు. ఎవరన్నా ఈ ICICI బ్యాంక్లో గోల్డ్ కార్డు వాడేటట్టయితే ఒకసారి దాని యాన్యువల్ ఫీజు ఎంత ఉంది ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, అందరూ తెలుసుకుంటారు. అండ్ ఈ గోల్డ్ డెబిట్ కార్డ్కి వచ్చేసరికి అంటే ICICIలో మనకి 5 lakhs నాన్ ఎయిర్ ఇన్సూరెన్స్ ఉన్నది అండ్ 30 lakhs ఎయిర్లో ఇన్సూరెన్స్ ఉండేది అనమాట. అంటే ఎయిర్లో అంటే ఎయిర్లో రిస్క్ జరిగితే 30 lakhs ఇన్సూరెన్స్ వచ్చింది. అండ్ ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్, DBS బ్యాంక్ కూడా ఒకసారి చూసుకోండి, ఎందుకంటే అన్నీ చెప్పేస్తే టైం వేస్ట్ అయిపోయింది. సో ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే మీరు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే ఆ బ్యాంక్ మెన్షన్ చేసిన దట్ పర్టికులర్ టైం పీరియడ్లో అట్లీస్ట్ 1 or 2 or 3 transactions చేస్తున్నారు. కొన్ని అయితే 1, కొన్ని అయితే 3 transactions అనమాట. మీరు ఈ డెబిట్ కార్డ్ వాడటం బద్ధకం అని పెట్టుకోమాకండి, ఎందుకంటే వాడితే మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చింది. ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం వాడినా కూడా దాని మీద మీకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అండ్ మిగతాది
రాధా గారు చెప్తారు. ఇన్సూరెన్స్ కవరేజ్ మీకు రావాలంటే మీ బ్యాంక్ స్పెసిఫై చేసిన టైం పీరియడ్ లోపల 1 or 2 ట్రాన్సాక్షన్ చేయాలి. అది సింపుల్ చిన్నదైనా సరే. ఫ్రీ ఇన్సూరెన్స్ అంటే ఆ మాత్రం చేయలేరా? ఇందాక నేను చెప్పిన కార్డులన్నింటికి మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి. కొన్ని బ్యాంకులు మెయింటెనెన్స్ ఛార్జెస్ లేకుండా కూడా డెబిట్ కార్డ్స్ని ఆఫర్ చేస్తాయి, కానీ దాన్ని మీరు ప్రిఫర్ చేయొద్దు. ఎందుకంటే బ్యాంకులు మన దగ్గర ఛార్జ్ చేసినప్పుడే మనకి కొంచెం బెటర్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తాయి, అంతేగాని కంప్లీట్గా ఫ్రీగా ఉన్న దానికోసం ఆశపడద్దు. ఇప్పుడు అనుకోకుండా ఏదైనా రిస్క్ జరిగి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలంటే ఈ డాక్యుమెంట్ని ఆఫ్లైన్లో ఆర్ కస్టమర్ సర్వీస్ కాల్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవాలి. అవి ఏంటంటే కాంటాక్ట్ డీటెయిల్స్ విత్ అడ్రస్ ప్రూఫ్, ఒరిజినల్ డెత్ సర్టిఫికేట్, కంప్లీట్ పోస్ట్ మార్టం రిపోర్ట్, ఎఫ్ఐఆర్ ఆర్ పంచనామా రిపోర్ట్. ఇన్ కేస్ నామినీ లేకపోతే లీగల్ హెయిర్కి ఆ ఇన్సూరెన్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంకా రివార్డ్ పాయింట్స్ అంటారా? ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్కలాగా రివార్డ్ పాయింట్స్ ఇస్తాయి, బట్ డెఫినెట్గా ఇస్తాయి. కొన్ని బ్యాంక్స్ మీరు ఖర్చు పెట్టిన 100 రూపీస్కి 1 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది, కొన్ని 2 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది, కొన్ని 500 రూపీస్కి 10 రివార్డ్ పాయింట్స్ ఇస్తాయి. 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 1 రూపీ. కొన్ని బ్యాంక్స్ డైరెక్ట్గా మీ అకౌంట్కి క్రెడిట్ చేస్తాయి, కొన్ని వోచర్ రూపంలో ఇస్తాయి. ఎలా ఇచ్చినా బెటరే కదా. ఇలా పాపులర్ యూపీఐ యాప్స్లో కూడా క్యాష్ బ్యాక్ రూపంలో ఇచ్చారు, కానీ అది వన్స్ అపాన్ ఏ టైం. స్టార్టింగ్లో కస్టమర్ని అట్రాక్ట్ చేయడం కోసం అందరూ ఆఫర్ చేశారు, తర్వాత దీన్ని అందరూ ఆపేశారు. అండ్ డెబిట్ కార్డ్ మీద వచ్చి ఫ్రీ ఇన్సూరెన్స్ మీదే డిపెండ్ అవ్వకుండా ఒక బెస్ట్ టర్మ్ ప్లాన్ కూడా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆన్లైన్ ట్రాన్సాక్షన్కి సైబర్ సెక్యూరిటీ ఉంటుంది. ఇన్ కేస్ రాంగ్ ట్రాన్సాక్షన్ జరిగినా, ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగినా, మన మిస్టేక్ కనుక ఏమీ లేకపోతే ఫుల్గా రిఫండ్ చేసి హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ ఇన్సూరెన్స్. మీరు ఏదైనా మొబైల్ని డెబిట్ కార్డ్ ద్వారా పర్చేజ్ చేస్తే మొబైల్ థెఫ్ట్ జరిగినా లేదా యాక్సిడెంటల్గా లాస్ట్ అయినా 25% నుంచి 75% వరకు కవరేజ్ ఉంటుంది. ఈ డెబిట్ కార్డ్ని యూజ్ చేయడం వల్ల బిగ్గెస్ట్ ఫినాన్షియల్ బెనిఫిట్ ఏంటంటే మీరు మనీని ఎంత వాడుతున్నారో, 1 డేలో ఎన్నిసార్లు వాడుతున్నారో అర్థమవుతుంది. ఈ యూపీఐ వచ్చాక పర్ డేలో ఎన్ని ట్రాన్సాక్షన్లు చేస్తున్నారో, ఎంత వాడుతున్నారో జనానికి అర్థం కావట్లేదు. ఈజీయెస్ట్ పేమెంట్ సిస్టమ్ అని చెప్పి విపరీతంగా ఖర్చు పెడుతున్నారు లెక్క లేకుండా. నేను యూపీఐ గురించి తప్పుగా చెప్పడం లేదు, యూపీఐతో పాటు డెబిట్ కార్డ్ని కూడా యూజ్ చేయండి. మన మోడీ గారు డిజిటల్ ఇండియాను ప్రమోట్ చేస్తున్నారు, అంటే ఓన్లీ యూపీఐని ప్రమోట్ చేయడం లేదుగా. సో డెబిట్ కార్డ్ని ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయండి, అట్లీస్ట్ మంత్లీ వన్స్. మీరు ఇండియాకి ఇంకా మంచి చేయాలనుకుంటే రూపే డెబిట్ కార్డ్ని యూజ్ చేయండి, ఇది ఇంకా బెటర్. రూపే కార్డులో కూడా మంచి బెటర్ ఆఫర్స్ వస్తున్నాయి. ఈ డెబిట్ కార్డ్ గురించి ఎంతో కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమై ఉంటుంది. మీకు కనుక అర్థమైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీమ్ రాధా వెల్త్ టాక్స్. ఇంకా దేనికి వాడవా? ఎలా ఉంది ఎక్స్ప్రెషన్? ఓరి పాపిస్తాడా, దేనికి వాడతావంటే నీకులాగా 4 చెప్తున్నా, చిన్న మొక్కలు చెప్పని. మోడీ గారు డిజిటల్ ఇండియాని ప్రమోట్ చేస్తున్నారు, అంటే ఓన్లీ యూపీఐనే కాదు, ప్రమోట్ చేయడం లేదు కదా. అయిపోయింది. చేయలేదు, తర్వాత ఇది స్టార్ట్ చేసుకోబ్బా.